నమస్తే మైసెల్ఫ్ సరసిజా వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ పెద్దపల్లికి చేరిన బీజేపీ విజయ సంకల్ప యాత్ర ప్రజలు మరోసారి మద్దతివ్వాలన్న కేంద్ర మంత్రి $1450 కిలోల నకిలీ పత్తి విత్తనాల పట్టివేత పోలీసుల అదుపులోకి నిందితుడు అమృత్ పథకానికి పెద్దపల్లి రైల్వే స్టేషన్ ఎంపిక రేపు వర్చువల్ గా పనులకు శంకుస్థాపన చేయనున్న ప్రధాని నగరంలో రాష్ట్ర స్థాయి కుంఫు కరాటే పోటీలు క్రీడాకారులకు పలు సూచనలు చేసిన ఏసీపీ ఇక వార్తల్లోని వివరాలు అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు మరోసారి మద్దతుగా నిలవాలని కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల పిలుపునిచ్చారు. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన విజయ సంకల్ప యాత్ర పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చేరింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బీజేపీ పార్టీని ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన విజయ సంకల్ప యాత్ర పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చేరింది. పాదయాత్ర బృందానికి స్థానిక పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల మాట్లాడుతూ ప్రధాని మోడీ అయోధ్య రామ మందిరం నిర్మించి దేశ ప్రజల ఆకాంక్షను నెరవేర్చారని కొనియాడారు. కాంగ్రెస్ పాలనలో దేశంలో అవినీతి తారాస్థాయికి చేరిందన్నారు. విజయ సంకల్ప యాత్రకు హాజరైన కార్యకర్తలు, మహిళలు మోదీ ప్రవేశపెట్టిన పథకాలను గడప గడపకు వివరించాలని కోరారు. త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. जो आपको भ्रमित कर रहे हैं कांग्रेस वाले, इनको पूछना कि आपके एक एमपी के घर से 350 करोड़ रुपए नगद मिले, नगद 350 करोड़ रुपए एक एमपी के घर से। ये हमारी सरकार नहीं होती तो ऐसी चीजें तो चलती ही रहती थी। सिर्फ भ्रष्टाचार इस देश से निकालने के लिए प्रधानमंत्री आपका सहयोग चाहते हैं। वंशवाद के खिलाफ, परिवारवाद के खिलाफ, भ्रष्टाचार के खिलाफ मोदी जी जो लड़ाई लड़ रहे हैं उसके लिए आपका समर्थन चाहिए। हमारे देश की बहनों के लिए विधानसभा బీజేపీ విజయ సంకల్ప యాత్రలో భాగంగా పెద్దపల్లి జిల్లా రామగిరి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల మీడియాతో మాట్లాడారు. కశ్మీర్లో 370 రద్దు చేయడంతో సామాన్య ప్రజలకు కూడా రాజకీయంగా అవకాశాలు వస్తున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడు రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ఆదేశాలు పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. బాలరాముడి ప్రతిష్ట, 370 ఆర్టికల్ రద్దు వంటి విషయాలు చారిత్రాత్మక ఘట్టాలని కొనియాడారు. తెలంగాణలో బీజేపీ విజయ సంకల్ప యాత్రకు మంచి స్పందన వస్తోందన్నారు. మరోసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరారు. बड़े गर्व के साथ कह सकता हूं कि हमारे कश्मीर में बसने वाले एससी एसटी बंधुओं को भी रिजर्वेशन मिलना शुरू हो गया। सुप्रीम कोर्ट के ऑर्डर आते थे, राष्ट्रपति जी की ओर से अध्यादेश जारी होते थे, उसमें एक लाइन लिखनी पड़ती थी, ये सभी जगह पे अमल में आएगा सिवा जम्मू एंड कश्मीर। ये स्टेटमेंट चले 75 साल तक हमारा सुप्रीम कोर्ट का ऑर्डर वही नहीं चलता था, हमारे राष्ट्रपति जी के अध्यादेश वही पालित नहीं होते थे। अभी देश में जो ऑर्डर निकलते हैं वो कन्याकुमारी से कश्मीर तक सभी जगह पे समान धोरण से लागू हो रहा है। ये उपलब्धि हमारे प्रधानमंत्री नरेंद्र मोदी जी। సిద్దిపేట జిల్లాలోని ఓ ఇంట్లో నిల్వ చేసిన 1450 కిలోల నకిలీ పత్తి విత్తనాలను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. హుస్నాబాద్ మండలం మహమ్మదాపూర్కు చెందిన ముక్కెర మల్లయ్య ఇంట్లో నకిలీ పత్తి విత్తనాల నిల్వ ఉంది. అమ్మకానికి తరలి వస్తున్నారన్న సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు సోదాలు నిర్వహించారు. సిద్దిపేట జిల్లాలో భారీగా నకిలీ విత్తనాలు బయటపడ్డాయి.
అక్రమంగా నిల్వ ఉంచిన నకిలీ పత్తి విత్తనాలను సిద్దిపేట టాస్క్ ఫోర్స్ హుస్నాబాద్ పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు. హుస్నాబాద్ మండలం మహమ్మదాపూర్కు చెందిన వ్యక్తి ఇంట్లో 35 లక్షల విలువైన నకిలీ విత్తనాలను పట్టుకున్నారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ ఎస్ఐ తోట మహేష్ మాట్లాడుతూ నకిలీ విత్తనాల సరఫరా జరుగుతుందన్న సమాచారం మేరకు సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు తాము కలిసి మహమ్మదాపూర్లోని అనుమానితుడి ఇంట్లో సోదాలు చేసినట్టు తెలిపారు. ఈ సోదాల్లో ఎలాంటి ప్యాకింగ్ లేని పత్తి విత్తనాల బస్తాలు పట్టుబడినట్టు వెల్లడించారు. వానాకాలం ప్రారంభంలో హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాలతో పాటు ఇతర జిల్లాల మండలాల్లోని రైతులకు విక్రయించేందుకు రహస్యంగా నిల్వ ఉంచినట్టు ఎస్ఐ తెలిపారు. అమృత్ పథకంలో ఎంపికైన పలు రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. రైల్వే స్టేషన్ ఆధునీకరణ కోసం 26,49 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు ఏసీపీ ప్రతాప్. తాను ఈ స్థాయిలో ఉండేందుకు క్రీడలే ప్రధాన కారణమని గుర్తు చేశారు. కరీంనగర్లోని రెవెన్యూ గార్డెన్స్లో ఇంటర్నేషనల్ షావెలిన్ కుంగ్-ఫు బ్రూస్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తొలి తెలంగాణ రాష్ట్ర స్థాయి కుంగ్-ఫు కరాటే పోటీలను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. క్రీడాకారులకు పలు సూచనలు చేశారు. మార్షల్ ఆర్ట్స్ లాంటి యుద్ధ క్రీడను ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని, ఆత్మస్థైర్యానికి, ఆత్మవిశ్వాసానికి ఎంతోగానో ఉపయోగపడుతుందని సూచించారు. ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి గసిరెడ్డి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మార్షల్ ఆర్ట్స్ కు కరీంనగర్ కంచుకోట అని అభివర్ణించారు. పలువురు విద్యార్థులు చేసిన సాంస్కృతిక కరాటే విన్యాసాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో వాగ్దేవి కళాశాల చైర్మన్ గోవిందవరం కృష్ణ, నిర్వాహకులు ఇన్స్పెక్టర్ ఏ శ్రీనివాస్, టీఎన్జీఓల సంఘం అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి, క్రీడా సంఘం అధ్యక్షులు చీటి రామారావు పాల్గొన్నారు. కోసం వచ్చి మీరు ఇక్కడ ఇంతసేపు కూర్చున్నారంటే నిజంగా అది మీ ఇంట్రెస్ట్, పిల్లల మీద ఉన్నటువంటి మీకు ఇంట్రెస్ట్ మాత్రం తెలియదు, కానీ మీ ఇంకా ఇంట్రెస్ట్ మాత్రం నిజంగా నేను చాలా అభినందిస్తున్నాను. అది అలాగే కంటిన్యూ చేయండి. నిరుత్సాహపడకండి, వాళ్ళు నిరుత్సాహపరచకండి. వాళ్ళు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ని ఇప్పటి నుంచే మీరు అలా ఇంప్రూవ్ చేసుకుంటూ, మీరు ఎంకరేజ్ చేసుకుంటూ పోతూ ఉంటే డెఫినెట్గా వాళ్ళు ఒక మంచి సక్సెస్ సాధిస్తారు. ఎందుకంటే మార్షల్ ఆర్ట్స్ అనేది ఏంటంటే అంటే ఇట్స్ స్పోర్ట్స్ ఈవెంట్. యాక్చువల్గా ఆత్మరక్షణ కోసం, ఆత్మరక్షణ ఎక్కడ అంటే ఒక 10 మంది మాకు వచ్చినప్పుడు, లేదంటే ఇంకేదో సిచ్యువేషన్ వచ్చినప్పుడు వేరే అదర్ ప్లేయరు బాస్కెట్బాల్ ఆడేవాడు, వాలీబాల్ ఆడేవాడు అక్కడ అటాక్ చేయడం కష్టంగా ఉంటుంది. బట్ మార్షల్ ఆర్ట్స్ ఏంటంటే హౌ టు అటాక్ అండ్ హౌ టు పొజిషన్స్ అనేది మనకు బాగా తెలుస్తుంటాయి. కాబట్టి దీనికి ఇండైరెక్ట్గా ఇంకా ఆత్మరక్షణ కూడా ఒకటి పేరు పెట్టేశారు. సో మల్టిపుల్గా దీని అటు మనము స్పోర్ట్స్ పర్పస్ ఉపయోగించుకోవచ్చు, అట్ ద సేమ్ టైం సెల్ఫ్ డిఫెన్స్ కింద కూడా మనం ఉపయోగించుకోవచ్చు. డిపార్ట్మెంట్లో కూడా మాకు ఏసీ కోర్సెస్ చాలా హార్డ్గా జరుగుతూ ఉంటాయి. అక్కడ కూడా మాకు చాలా చాలా అన్ని నేర్పిస్తూ ఉంటారు. మొదటిసారి సార్ ఇట్లా చేద్దాం అనగానే మా సారు ఓకే దానికి ఎరుకలు పోకుండా నాకు ముందు సహాయ సహకారాలు చేయడం జరిగింది సార్. ఇలాంటి కార్యక్రమాలు పిల్లలకు ఎంతో దోహదపడుతున్నాయి. ఈ మార్షల్ ఆర్ట్స్ అనేది ప్రతి ఒక్క పిల్లలకు ఎంతోగానో ఉపయోగపడుతుంది. ఉన్న రోజులను బట్టి పిల్లలకు ప్రతి ఒక్క స్కూల్లో పేరెంట్స్, స్టూడెంట్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టోర్నమెంటు కరీంనగర్లో ఫస్ట్ టైం శ్రీనివాసు పెడదామన్నటువంటి ఆలోచనతో రావడం, మరి దాన్ని కృష్ణ ఎంకరేజ్ చేయడం, మనస్ఫూర్తిగా ఎంకరేజ్ చేయడం నాకు చాలా నచ్చింది. ఎందుకంటే ఒక కరెస్పాండెంట్ ఉండి యంగ్ అండ్ ఒక మంచి ఫ్యాకల్టీ, మరియు అతను మంచి ప్రొఫెషనల్గా కూడా మంచి ఫ్యాకల్టీ, అతన్ని తీసుకొని నేను చేస్తా అనడం నేను కూడా అన్నా. ఎందుకంటే చేయడం సాధ్యం కాదు అంటే లేదు సార్ మేము ఉన్నామని చెప్పడం. సహకార సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్లో 1,50,00,000 నిధులతో నూతనంగా నిర్మించిన 750 టన్నుల సామర్థ్యం గల గోదాముతో పాటు రైతు సేవా కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో సహకార సంఘాలు బలోపేతమైనట్టు తెలిపారు. రైతులు సహకార బ్యాంకుల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. రైతులకు త్వరలోనే 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఈ నెల 27న ప్రియాంక గాంధీ చేతుల మీదుగా మరో 2 పథకాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ అధికారి రామానుజాచారి, కార్యనిర్వహణ అధికారి సత్యనారాయణరావు, నుస్తులాపూర్ సొసైటీ చైర్మన్ గుజ్జుల రవీందర్ రెడ్డి, ఎంపీటీసీ కొత్త తిరుపతి రెడ్డి, సీఈఓ ఆంజనేయులు, మాజీ అధ్యక్షులు అలవాల కోటి, మండల కోఆప్షన్ తాజుద్దీన్, నాయకులు గుజ్జుల ప్రణీత్ రెడ్డి పాల్గొన్నారు. సంఘాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది. మీ పెట్టుబడులు అయితే ఏవైతే ఉన్నాయో, మనం ఒక విషయం చెప్తా ఉన్నాను, ఒక హోటల్లో తిని వేరే హోటల్లో మనం బిల్లు కట్టం. మరి ఇక్కడే మనకు సదుపాయం ఉన్నది కాబట్టి ఈ బ్యాంకును మనం ఉపయోగించుకోవాలి. ఎక్కడైతే మనం లోన్ తీసుకున్నామో ఆ బ్యాంకులో మన దగ్గర డబ్బులుంటే అక్కడే డిపాజిట్ చేసి ఈ బ్యాంకును ఇంకా అభివృద్ధిలోనికి తీసుకురావాలని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. ఎందుకంటే మనం కాపాడుకుంటే మనకు మన రాబోయే తరాలకు ఉపయోగకరంగా ఉంటది. చాలా ఆలోచించి పెద్దలు ఈరోజు ఈ యొక్క సహకార బ్యాంక్ ఆలోచన విధానం ఎప్పట్లో 60 ఏళ్ల కింద దీనికి బీజం పడ్డది. ఇది ఇంతింతై ఈ విధంగా అభివృద్ధిలోకి వచ్చింది. చాలా మంది రైతులను ఆదుకుంటా ఉన్నది. కాబట్టి ఈ యొక్క బ్యాంకులను కూడా రైతులందరూ కూడా గమనించాలి. ఈ యొక్క బ్యాంకులు ఆదర్శంగా ఉండాలి, మనకు తప్పకుండా ఉపయోగపడే విధంగా ఉండాలంటే మీరందరూ కూడా సహకరించి దీన్ని మంచిగా నడిచే విధంగా కాపాడాలని రైతు సోదరులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని విశ్వేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రోజువారీగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపించారు. కన్నుల పండుగగా అన్నపూర్ణ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కళ్యాణాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో 85వ బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా అంగరంగ వైభవంగా శ్రీ విశ్వేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం జరిపించారు. నేడు సాయంత్రం పెద్ద రథోత్సవం, రేపు చిన్న రథోత్సవం సందర్భంగా పట్టణ పురవీధుల గుండా కోలాట నృత్యాల మధ్య ఘనంగా ఊరేగింపు నిర్వహించనున్నారు. అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు వందలాదిగా తరలివచ్చి కళ్యాణాన్ని ఆసక్తిగా తిలకించి విశ్వేశ్వర స్వామికి మొక్కులు చెల్లించుకున్నారు. కరీంనగర్లోని జమ్మికుంట మున్సిపాలిటీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారికి సుప్రభాత సేవ, నివేదన గోష్ఠి, యాగశాల, చతుష్టార్చన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వెంకటేశ్వర స్వామికి కోనేటిలో చక్రతీర్థం జరిపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు జితేందర్ గుప్తాతో పాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి గ్రామంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం, రేణుకా ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఒగ్గు పూజార్ల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ యాదవ సంఘం కులస్తులు, గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని శ్రీ సత్యలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సత్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ఊరేగించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వైశ్య సంఘం ప్రతినిధులు, వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలం మల్కపేటలో పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులంతా కలిసి ఇంటికో బోనం చొప్పున అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ వేడుకల్లో బీఆర్ఎస్ నాయకులు చెల్మెడ లక్ష్మీ నరసింహారావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చంద్రయ్యగౌడ్, మాజీ సర్పంచ్ లతా మహేందర్, దేవరాజ్ పాల్గొన్నారు. పోషమ్మ దేవాలయాన్ని పునర్నిర్మించుకొని విగ్రహ ప్రతిష్టాపన చేసుకుని ఈరోజు గ్రామం అంతా కూడా కదిలి మరి బోనాల పండుగ చేసుకుంటా ఉన్నారు. ఈ శుభ సందర్భంగా మరి ఇక్కడ పోషమ్మ దర్శనం చేసుకున్న తర్వాత మరి పోషమ్మ ఒకటే వేడుకుంటా ఉన్నారు. మా పూర్వీకులు మరి పెద్దనాన్న కిషన్ రావు గారు ఎప్పుడో వెనుకట ఇక్కడ పోషమ్మను పొందించిన తర్వాత మళ్ళీ ఇంత పెద్ద ఎత్తున మంచి గుడి మరి ఇక్కడ గ్రామ పెద్దలు, సర్పంచ్, ఎంపీపీ, ఇతర పెద్దలందరి సమక్షంలో మంచిగా పునర్నిర్మాణం చేసుకుంటూ వారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అదే కాకుండా గ్రామ ప్రజలు కానీ మంచి వర్షాలు పడాలి, మంచి పంటలు పండాలి, అందరూ సుఖశాంతులు ఉండాలని ఆ పోషమ్మ తల్లిని వేడుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యానందిత మరణం తనను కలిచివేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎమ్మెల్యే లాస్యానందితను వరుస ప్రమాదాలు వెంటాడాయని గుర్తు చేశారు. లాస్యానందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందినప్పుడు తాను విదేశాల్లో ఉన్నట్టు తెలిపారు. ఆ సమయంలో కుటుంబాన్ని కలవలేకపోయానని, నేడు కలిసి బాధితులను ఓదార్చుతానని వివరించారు. వారి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ హోంమంత్రి ఎమ్మెల్సీ మహమూద్ అలీ, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, గువ్వల బాలరాజు పాల్గొన్నారు. వివిధ రకాల దుర్ఘటనలు వెంటాడడం, చివరికి ఈ రకంగా వారు అకాల మరణం పాల్గొవడం మమ్మల్ని అందరినీ కూడా తీవ్రంగా బాధ పెట్టిన సందర్భం. దురదృష్టవశాత్తు నేను ఆ రోజు విదేశాల్లో ఉండడం వల్ల రాలేకపోయాను. అమ్మాయి నిజంగా కూడా లాస్యానందిత గారు ఎలక్షన్ ప్రచారంలో కానీ, అంతకుముందు గతంలో కార్పొరేటర్గా పనిచేసినప్పుడు కానీ అవార్డు కూడా ఉంది. నాకు చాలా సన్నిహితంగా ఒక చెల్లెల్లాగా దగ్గరగా పనిచేసిన మా సోదరి ఇవాళ మా మధ్యన లేదు అంటే అందరం కూడా బాధపడతా ఉన్నాం. దాంతోపాటు ఆ కుటుంబానికి సంవత్సరం కిందటనే పెద్ద దిక్కులా ఉన్న కంటోన్మెంట్కి 5 సార్లు శాసనసభ్యుడిగా పనిచేసిన సీనియర్ ఎమ్మెల్యే సాయన్న గారు సంవత్సరం కిందట వారు మరణించడం, తర్వాత వారి కూతురు దివంగత ఎమ్మెల్యే గారు కూడా అకాల మరణం పాల్గొవడం, నిజంగా కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఈ శోకాతప్త సందర్భంగా వారి కుటుంబం మనోధైర్యంతో, నిబ్బరంతో ఉండాలని వారికి అండగా మేమందరం కూడా పార్టీ పరంగా గౌరవ కేసీఆర్ గారితో పాటు పార్టీ పరంగా అందరం కూడా ఉంటాం. వారికి కరీంనగర్ జిల్లా వీనవంక మండలంలో ఇటీవల మృతి చెందిన పలు కుటుంబాలను ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పరామర్శించారు. వారి మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన అజ్జు కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందించారు. అనంతరం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ రెడ్డిపల్లి ఎంపీటీసీ లక్ష్మీ భూమయ్యను పరామర్శించారు. ఎమ్మెల్యే వెంట పాడి సాయినాథ్ రెడ్డి, పూతుల నర్సయ్య, సత్యనారాయణ, శ్రీనివాసరెడ్డి, సురేష్, సుమన్ ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో చీటీ వాసుదేవరావు జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంట్ ముగిసింది. ఈ మ్యాచ్లో షటిల్ బ్యాడ్మింటన్ టీం, పోలీస్ టీం హోరాహోరీగా పోరాడగా షటిల్ బ్యాడ్మింటన్ టీం విన్నర్గా, పోలీస్ టీం రన్నర్గా నిలిచారు. జెడ్పీ చైర్పర్సన్ అరుణ రాఘవరెడ్డి చేతుల మీదుగా విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, జెడ్పీటీసీ చీటీ లక్ష్మణరావు, ఎంపీపీ పిల్లి రేణుకా కిషన్, జెడ్పీ కోఆప్షన్ మెంబర్ చాంద్ పాషా పాల్గొన్నారు.
కరీంనగర్లోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కరీంనగర్ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గాల వికలాంగుల విభాగం రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, పార్టీ వికలాంగుల విభాగం రాష్ట్ర చైర్మన్ ముత్తినేని వీరయ్య హాజరై మాట్లాడారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో వికలాంగులకు పెన్షన్ పథకాన్ని ప్రారంభించినట్లు గుర్తు చేశారు. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ఒక్క వికలాంగుడికి కూడా ఉద్యోగం ఇవ్వలేదని ఆరోపించారు. వికలాంగులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఉమ్మడి జిల్లా నుండి హాజరైన 250 మంది వికలాంగుల విభాగం ప్రతినిధుల సమక్షంలో 6 తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పురుమల్ల శ్రీనివాస్, టీపీసీసీ అధికార ప్రతినిధి మేనేని రోహిత్రావు, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఏర్పరిచిన సంక్షేమ శాఖని స్త్రీ శిశు సంక్షేమ శాఖలో విలీనం చేసిన నీచపు చరిత్ర కేసీఆర్ది. గత 10 సంవత్సరాల కాలంలో జనవరి పెన్షన్ ఫిబ్రవరి చివరిలో వచ్చేది, ఫిబ్రవరి పెన్షన్ మార్చి చివరి లేదా ఏప్రిల్ మొదటి వారంలో వచ్చేది, ఏప్రిల్ పెన్షన్ మేనో జూన్లోనే వచ్చేది. ఆ చొప్పున డిసెంబర్ పెన్షన్ ఎప్పుడు ఇచ్చారు మీరు? జనవరి లేదా ఫిబ్రవరిలో ఇచ్చారు. గత 10 సంవత్సరాల కాలంలో మీరు పెన్షన్ ఇచ్చింది నిక్కచ్చిగా మాట్లాడుకుంటే 10 నెలలు లేదా 11 నెలలు మాత్రమే. ఈ అంశం మీద బహిరంగ చర్చకు వచ్చే దమ్ముందా మీకు? ఆనాడు కాంగ్రెస్ పార్టీ వికలాంగుడికి మోటారైజ్డ్ వెహికల్ ఉంటే 8 లీటర్ల పెట్రోల్ సబ్సిడీ ఇచ్చేది. ఆ సబ్సిడీని ఎత్తేసింది ఎవరు? టీఆర్ఎస్ పార్టీ కాదా? కేసీఆర్ కాదా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, ఈ భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రిగా ఉండి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క ప్రపంచ వికలాంగుల దినోత్సవానికి హాజరు కాని ముఖ్యమంత్రి ఎవరు? కేసీఆర్ కాదా? చలికాలం ఇంకా అయిపోనే లేదు. అప్పుడే భానుడు సెగలు కక్కిస్తున్నాడు. ఉదయం పూట చెమటలు పట్టిస్తుంటే రాత్రిపూట చల్లని గాలులు వీస్తున్నాయి. ఈ మధ్యలో వరుణుడు కూడా ఎంట్రీ ఇచ్చాడు. దీంతో రైతులు తీవ్ర ఆందోళన పడుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల పెద్దపల్లి జిల్లాలోని పలు ప్రాంతాల్లో శనివారం రాత్రి వర్షం కురిసింది. సుల్తానాబాద్ మండలంలో పలు చోట్ల అకాల వర్షం కురవడంతో రైతులు ఆందోళనకు గురి అయ్యారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికి వచ్చే సమయంలో ఇలా అకాల వర్షం కురవడంతో తమ కష్టమంతా నీటిపాలవుతుందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. నియోజకవర్గ వ్యాప్తంగా అభిమానులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మనోహర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. తన అభిమాన నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి 70వ జన్మదిన వేడుకలు ఎంపీపీ నూనేటి సంపత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం ఎంపీపీ నూనేటి సంపత్ మాట్లాడుతూ పెద్దపల్లి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన మహానాయకుడు మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు జట్టి దేవయ్య, గడ్డం రామచంద్రం, నాయకులు మల్లారెడ్డి, దేవయ్య, అనిల్, చందు, సతీష్, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈరోజు కాల్వ శ్రీరాంపురం మండలం నందు గౌరవ మాజీ శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి గారి 69 సంవత్సరాలు పూర్తి చేసుకొని 70వ వసంతంలో అడుగుపెట్టిన తరుణంలో ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ నిర్వహించుకోవడం జరిగింది. నాడు మాజీ ఎమ్మెల్యే ముకుందర్ రెడ్డి ఏదైతే అభివృద్ధి పనులు చేశాడో అదేవిధంగా ఈరోజు దాసరి మనోహర్ రెడ్డి ఆయన ఉన్న 10 సంవత్సరాలలో ప్రతి గ్రామాన లింక్ రోడ్లు కావచ్చు, ప్రజలకు ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు కావచ్చు అన్ని విధాలుగా అందించి ప్రజలకు 2 పంటలకు కూడా నీళ్ళు అందించినటువంటి ఘనత దాసరి మనోహర్ రెడ్డి గారిది. వారి సేవలో ఇవాళ శ్రీరాంపురం మండలంలో ప్రజలందరూ కూడా సుభిక్షంగా 10 సంవత్సరాల పాటు సేవలు అందివ్వడం జరిగింది. అదేవిధంగా రేపు రాబోయే తరుణంలో కూడా వారి సేవలు శ్రీరాంపురం మండలానికి అందివ్వాలని చెప్పి ఇంకా కూడా పదోన్నతులు తీసుకోవాలని చెప్పి ఆయన ఆరోగ్యాలతోటి వర్ధిల్లాలని ఆ భగవంతుని కోరుకుంటూ రేపు రాబోయే కాలాన బీఆర్ఎస్ పార్టీ తరఫున మంచి పదవులు అభివృద్ధించి మళ్ళీ ఎమ్మెల్యేగా శ్రీరాంపురం మండల ప్రజలు చూడాలని చెప్పి వాళ్ళ ఆకాంక్ష.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని తెలంగాణ చౌరస్తా వద్ద పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి 70వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం ఎంపీపీ బాలాజీరావు మాట్లాడుతూ హరితమిత్ర అవార్డు గ్రహీత, పెద్దపల్లి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసిన మహానాయకుడు మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అని కొనియాడారు. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బుర్రా శ్రీనివాస్, పాల రామారావు, గొట్ట మహేష్, గోపి, మనోజ్ గౌడ్, బాపురావు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారి యొక్క జన్మదినం మరి ఈరోజు సుల్తానాబాద్లో చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా వారు ఈ నియోజకవర్గానికి గత 10 సంవత్సరాల్లో ఎమ్మెల్యేగా చేసినటువంటి సేవలు అమోఘం, అద్భుతం. మళ్ళీ కూడా చాలామంది మరొకసారి కూడా ఈ మధ్యకాలంలో చూస్తున్నట్టుంటే ఏ కార్యక్రమాలు కూడా సరిగా జరగడం లేదు. వారు మళ్ళీ కూడా ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కావాలని కోరుకుంటా ఉన్నాం. వారు ఆరోగ్యాలతో ఉండాలి, వారి కుటుంబం కూడా సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటూ జన్మదినం ఇంకా కూడా రానున్న రోజుల పూట వారు ఇంకా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని స్ఫూర్తి మానసిక దివ్యాంగుల పునరావాస కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ఎంపీపీ బండారి స్రవంతి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి 69 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు లక్ష్మణ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ఉప్పు రాజు, బీఆర్ఎస్వి జిల్లా అధ్యక్షులు కొయ్యడ సతీష్, ఎంపీటీసీ లక్ష్మణ్, నాయకులు సదయ్య, చంద్రశేఖర్, వెంకట్, రమాదేవి, శ్రీధర్, సునీల్, ఫాహిం, భూమయ్య, కనకయ్య పాల్గొన్నారు. గత 10 సంవత్సరాలుగా పెద్దపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో కూడా తాగునీటి విషయంలో కావచ్చు, రైతులకు కావచ్చు, అదేవిధంగా రోడ్ల విషయాల్లో కావచ్చు, కనీస సౌకర్యాలైనటువంటి అన్నీ కూడా తీర్చిది గత 10 సంవత్సరాలుగా ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉన్నటువంటి గొప్ప నాయకుడు, విద్యావేత్త. అదేవిధంగా పెద్దపల్లి నియోజకవర్గ అసెంబ్లీ ఇన్ఛార్జ్ గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే శ్రీ దాసరి మనోహర్ రెడ్డి గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు స్ఫూర్తి మానసిక వికలాంగుల దగ్గర ఇలా అంగరంగ వైభవంగా అతని యొక్క జన్మదిన వేడుకలను జరపడం జరిగింది. అంతేకాకుండా పండ్లను, స్వీట్లను కూడా పంచడం జరిగింది. దీంతో పాటు కూడా రానున్న రోజులలో ఆ భగవంతుడు సారుకు అన్ని రకాలైనటువంటి సౌకర్యాలను కల్పించి నిండు నూరేళ్లు సుఖశాంతులతో ఉండి ఈ యొక్క పెద్దపల్లి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పరిచే దిశగా ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటు. జన్మదిన సందర్భంగా ఇలా పెద్దపల్లి పట్టణంలోని స్ఫూర్తి దివ్యాంగుల కేంద్రంలో ఇలా పండ్లు పంపిణీ చేసి అదేవిధంగా వారి జన్మదిన వేడుకలను పెద్దపల్లి మండల పార్టీ, అదేవిధంగా పట్టణ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులందరి ఆధ్వర్యంలో ఇలా అంగరంగ వైభవంగా ఇలా దాసరి మనోహర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారికి ఎల్లకాలం అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలతో మరెన్నో రాబోయే రోజుల్లో గత 10 సంవత్సరాలు ఏ విధంగా ఇలా అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్లారో రాబోయే రోజుల్లో కూడా అదేవిధంగా ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పలు గ్రామాలలో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఓదెల శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు ఐరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీపీ కూనారపు రేణుకాదేవి, ఆకుల మహేందర్, మేడగోని శ్రీకాంత్ గౌడ్, రాపర్తి మల్లేష్ గౌడ్, సతీష్, గుండేటి మధు యాదవ్ పాల్గొన్నారు. మాజీ శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి గారి 70వ జన్మదినాన్ని సందర్భంగా ఈరోజు ఓదెల మండలంలోని టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అన్ని గ్రామాల నుండి వచ్చి బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవాలయ సన్నిధిలో తను ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి ఉండాలని చెప్పి ఆ భగవంతుడిని కోరుకుంటూ ఈరోజు తను ఒక మాజీ శాసనసభ్యుడిగా గత 10 సంవత్సరాల క్రితం చేసిన సేవలు ఆ దేవుడు గుర్తించాలని, తను ఆయురారోగ్యంగా ఉండాలని చెప్పి ఈ అన్ని గ్రామాల నుంచి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కోరుకోవడం జరిగింది. మున్ముందు ఇంకా ఉన్నత పదవులను అధిరోహించాలని చెప్పి, ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆ దేవుడిని కోరుకోవడం జరిగింది. కరీంనగర్లోని రెడ్డి ఫంక్షన్ హాల్లో రాజా బహదూర్ వెంకట రామరెడ్డి విజ్ఞాన పరిషత్ రెడ్డి సంక్షేమ సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జగ్గారెడ్డి అధ్యక్షతన
సంఘం అభివృద్ధి కోసం పలు తీర్మానాలు ప్రవేశపెట్టగా కార్యవర్గ సభ్యులు వాటిని ఆమోదించారు. ఈ సందర్భంగా సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ రానున్న లోక్సభ ఎన్నికల్లో అన్ని పార్టీలు రెడ్డి సామాజిక వర్గానికి టికెట్ కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు ఆర్బీవీఆర్ఆర్ రెడ్డి సంక్షేమ సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి సర్వసభ్య సమావేశం రెడ్డి ఫంక్షన్ హాల్ సీతారాంపూర్లో నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ సర్వసభ్య సమావేశంలో మరి గత సమావేశం మినిట్స్ చదివి వినిపించడం, అదేవిధంగా మరి జ్యోతి ప్రజ్వలన చేయడం, అదేవిధంగా మరి చనిపోయినటువంటి గౌరవ సభ్యులందరికీ కూడా సంతాపాన్ని తెలియజేయడం జరిగింది. సీట్లు చేసినాము, వాటిని పూర్తిగా సీట్లు నింపినాము. దానిలో ఆదాయం 20 లక్షల రూపాయలు, అవి కూడా ఫిక్స్డ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫంక్షన్ హాల్ను రీరెనోవేషన్ చేసి హాల్ను కూడా సుందరోపేతంగా చేసి ఇవాళ ప్రతి ఒక్క ఫంక్షన్, ప్రతి ఒక్క ఈ ముహూర్తాలల్లో ఏదిగో పోకుండా అన్నీ ఇక్కడ బుక్ అవుతున్నాయి. ఎన్నడూ కానటువంటి బుకింగ్ ఇప్పుడు జరుగుతున్నది. ఇవి ముందుకు తీసుకుపోతామని బలోపేతం చేసి మా సామాజిక వర్గానికి ఈ రాబోయే పార్లమెంట్లో 3 పార్టీలకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీకి 3 పార్టీలను అర్చిస్తాము పోయి మా సామాజిక వర్గానికి ఒక టికెట్ ఇచ్చినట్టుంటే మా ఈ ఆర్బీఆర్ పక్షాన మేము మొత్తము ఈ ఉమ్మడి జిల్లా నుంచి ఈ మా సామాజిక వర్గం నుంచి ముందు సపోర్ట్ ఉంటుందని ఈ సభాముఖంగా మనం చేసి గ్రామాల్లో రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని కోరుతూ కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలో బీఎస్పీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రంగు సంపత్ గౌడ్ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సంపత్ గౌడ్ మాట్లాడుతూ 10 ఏళ్లుగా గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. చింజర్ల నుండి గంగిపల్లి మీదుగా కొండపల్కల, మద్దికుంట, పచ్చనూరు వరకు రోడ్డు సౌకర్యం లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే స్పందించి ఈ మార్గంలో డబుల్ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు తిరుపతి గౌడ్, బీఎస్పీ మానకొండూరు అసెంబ్లీ అధ్యక్షులు ప్రభాకర్, ఉపాధ్యక్షులు భానుచందర్, రాజు గౌడ్ పాల్గొన్నారు. చింజర్ల నుంచి పచ్చనూరు వరకు రోడ్డు పనుల విస్తరణ చేపట్టాలని, గుంతలుగా ఉన్న రోడ్లతో గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో చాలా గుంతలుగా ఏర్పడి ప్రజలకు చాలా అనారోగ్యం పాలవుతూ ఉన్నారు. అందరికీ డిస్క్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. గత పాలకులు నిర్లక్ష్యానికి అదైందని చెప్పేసి గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మన అసెంబ్లీకి వెళ్ళి పాటలు పాడడం తప్ప ఏం చేయలేదు అని చెప్పేసి మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నుకోవడం జరిగింది. మరి 2 దఫాలుగా అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి. అసెంబ్లీ సమావేశాలలో ప్రజా సమస్యల పైన మాట్లాడతారు ఎమ్మెల్యే గారు అని చెప్పేసి అనుకున్నాం. ప్రజా సమస్యలు ఏ ఒక్కటి కూడా తీయకుండా ఏమున్న గత ప్రభుత్వం యొక్క తప్పిదాలను వాటిపైనే ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి కానుంచి పాడిందే బాడరా పాస్వాన్ల దాసరి అన్నట్టు గదే తప్పిదాలను పట్టుకొని మాట్లాడుతూ ఉన్నారే తప్ప ప్రజా సమస్యలపై మాట్లాడడం లేదు. ఇంత పెద్ద గ్రామమైనటువంటి కొండపల్కన చాలా నిర్లక్ష్యానికి గురైంది. ఈ యొక్క గ్రామంలో ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. ఈ యొక్క గ్రామాన్ని రోడ్డు విస్తరణ పనులు చింజర్ల నుంచి పచ్చనూరు వరకు వెంటనే చేపట్టి సంత్ రవిదాస్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం నాయకులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద సంత్ రవిదాస్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుల వివక్షపై పోరాటం చేసిన సంత్ రవిదాస్ను అంబేద్కర్ ఆదర్శంగా తీసుకున్నట్టు గుర్తు చేశారు. సమసమాజ నిర్మాణం కోసమే రాజ్యాంగాన్ని రూపొందించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం నాయకులు బాపన్న, శ్రీనివాస్, లక్ష్మయ్య, సదయ్య, నర్సయ్య, ఉమాశంకర్ పాల్గొన్నారు. 1377 సంవత్సరంలో మహాపట్నమైనటువంటి కాశీ దగ్గరలో సిరిగోవిందపురం గ్రామంలో జన్మించినటువంటి మన సంత్ రవిదాస్ గారికి ఇలా జన్మదిన కార్యక్రమం కాబట్టి ఈ పెద్దపల్లి జిల్లా లోపలనే పెద్దపల్లి జిల్లాకు ఒక కుడిభుజమైనటువంటి సుల్తానాబాద్ ఒకప్పుడు ఇది తాలూకా కేంద్రం. మరి ఈ కేంద్రంలో ఈరోజు మేము సంత్ రవిదాసు కార్యక్రమాన్ని చేయాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ ఉన్నటువంటి మా రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులం, లంక సదయ్య, మధుని మేమే అయినా అలనాడు 11వ శతాబ్దంలోనే మరి కుల వ్యవస్థ గురించి పోరాటం చేసినటువంటి మహానుభావుడు.
ప్రభుత్వ విప్ వేమ్లవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తన క్యాంపు కార్యాలయంలో నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గత వర్షాకాలంలో కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పొలాలు భవిష్యత్తులో వరద తాకిడికి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపైన అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో ఏసీ శివకుమార్, ఏఈలు గంగం శ్రీనివాసరెడ్డి, అమరేందర్ రెడ్డితో పాటు సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు. మల్కపేట నుండి మైసమ్మ చెరువు సింగసముద్రం ఇక్కడ వరకు అయింది సార్. ఇక్కడ నుండి ఏంటంటే మనకు ఈ యొక్క అనాదిగా తాము పాలకుల చేతుల్లో నిర్లక్ష్యానికి గురి అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు గాండ్ల సంఘం రాష్ట్ర యువజన నాయకులు లెక్కల నగేష్. తమను ఆదుకోవాల్సిన బాధ్యత పాలకులపైన ఉందన్నారు. పెద్దపల్లిలో కొనసాగుతున్న విజయ సంకల్ప యాత్రలో పాల్గొన్న కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలకు తమను ఆదుకోవాలంటూ సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి జర్నలిస్టుల సమస్యలపై పూర్తి అవగాహన ఉందన్నారు మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి. పాత్రికేయుల సమస్యలను ముఖ్యమంత్రి సహకారంతో పరిష్కరిస్తామన్నారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ గా నియమితులైన సందర్భంగా శ్రీనివాసరెడ్డిని ఫోటో అండ్ వీడియో జర్నలిస్టు వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు ఎండి షుకూర్, ప్రధాన కార్యదర్శి వడ్లూరి నరేష్, ఉపాధ్యక్షులు ఏలేటి శైలేందర్ రెడ్డి, దాడి సంపత్ కుమార్, సంయుక్త కార్యదర్శి ఎండి సలీం, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. జర్నలిస్టుల సమస్యలకు సంబంధించి వారు గత 5-6 ఏళ్ళుగా సమస్యలు వింటున్నారు. ఇప్పుడు అధికారానికి వచ్చిన తర్వాత కూడా, అంతకుముందు చెప్పారు, అధికారానికి వచ్చిన తర్వాత కూడా జర్నలిస్టుల సమస్యలు ఏంటో నాకు బాగా తెలుసు, తప్పనిసరిగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. పలు సందర్భాల్లో వెల్లడించారు కూడా. ఇప్పుడు తక్షణ సమస్యలుగా హౌసింగ్ ఒకటి తక్షణ సమస్యగా ఉంది. వైద్య ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ కార్డులు తక్షణ సమస్యలుగా ఉన్నాయి. దాంతోపాటు ఈ అకాడమీ ఏర్పాటు అనేది ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ స్థాపనకు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఇప్పుడు దాని రాష్ట్ర తెలంగాణ వేర్పడిన తర్వాత తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు నేను ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీగా ఉన్న కాలంలో ఈ అకాడమీ ఏర్పాటుకు కృషి చేశాం. అకాడమీ ముఖ్య ఉద్దేశము దాని స్థాపన లక్ష్యాలను ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఇవాళ మీడియా మీద అనేక విమర్శలు వస్తున్నాయి. మీడియా మీద విశ్వాసాలు తగ్గిపోతున్నాయి. మీడియాను విభజించి చూస్తున్నారు. ఈ పరిస్థితి నుంచి ఎట్లాగా వర్కింగ్ జర్నలిస్టులు బయటపడాలా, దీన్ని అధిగమించడానికి వర్కింగ్ జర్నలిస్టులు చేయాల్సిన పని ఏంటి అనే దాని మీద కేంద్రీకరణ చేయాల్సి ఉంది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్.